హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు బీఓబీ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు ఖాళీగా ఉన్నటువంటి 2700కు పైగా పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. మనకు బీఓబీలో మనకు ఇది భారీ రిక్రూట్మెంట్ అయితే చెప్పుకోవచ్చు. ఏపీ వాళ్ళకి సపరేట్‌గా, తెలంగాణ వాళ్ళకు పోస్టులు కూడా మనకు సపరేట్‌గా అయితే భర్తీ చేస్తున్నాడు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. మనం తెలుగు, మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు మన ఓన్ స్టేట్ కింద మనం అప్లై చేసుకోవాలంటే అండ్ వేరే స్టేట్ కింద కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ కర్ణాటక స్టేట్ కింద మీరు అప్లై చేసుకోవాలనుకోండి, కన్నడ వచ్చి ఉండాలి లోకల్ లాంగ్వేజ్. ఒకవేళ మీరు నార్త్ సైడ్ ఉన్నటువంటి స్టేట్‌కి అప్లై చేసుకుంటా అంటే హిందీ అయితే వచ్చి ఉండాలి. ఆ విధంగా అనమాట. అండ్ ఎనీవే ఇప్పుడు వచ్చేసి మనకు బీఓబీ నుంచి వచ్చినటువంటి ఈ పోస్టుల గురించి, ఈ క్వాలిఫికేషన్ గురించి నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఈ నోటిఫికేషన్ మనకు ముందుగా వేకెన్సీ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ ఓవరాల్ మనకు 2700 పోస్టులు అయితే మనకు సీట్స్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. వీటిలో మనకు ముందుగా వచ్చేసి తెలంగాణ స్టేట్ వాళ్ళకి చూసుకుంటే 154 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకు 26, ఎస్టీ వాళ్ళకు 12, ఓబీసీ వాళ్ళకు 49, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 18, యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 49 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చూసుకున్నట్లయితే ఏపీ వాళ్ళకు కేవలం 38 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ వాళ్ళకంటే ఏపీ వాళ్ళకు కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. బట్ ఎనీవే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు. అండ్ మనం వేరే స్టేట్ కింద అప్లై చేస్తే వేరే టెస్ట్ కూడా ఉంటుందన్నమాట, వేరే లాంగ్వేజ్ టెస్ట్ అనేది. ముందుగా వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ యాప్ట్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ వచ్చి ఓవరాల్గా 60 నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ మనకు షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు లాంగ్వేజ్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలుగు అండ్ ఉర్దూ ఈ 2 లాంగ్వేజ్లోనూ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనకు చదవడము, రాయడము, మాట్లాడము వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు ఉర్దూ వచ్చినప్పుడు మీరు అది అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణ వాళ్ళకు సేమ్ అంతే, తెలుగు అండ్ ఉర్దూ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ ఫిట్నెస్ అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత మనకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్. ఈ ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏపీ వాళ్ళకు ఏపీలోనే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో ఉంటాయని. ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఓవరాల్గా మనకు ఇంచుమించు చాలా అంటే 30 సెంటర్లు అయితే ఇచ్చాడు. ఆదోని, చెల్లూరు, కనుపూరు, నర్సరావుపేట, మనకు టెక్కలి, రాజమండ్రి, వినుకొండ, గుంతకల్లు అండ్ హిందూపురము, నంద్యాల, తాడిపత్రి. ఓవరాల్గా ఇక్కడ ఏపీ వాళ్ళకి వచ్చేసి 30 సెంటర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 సెంటర్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ బట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు తెలంగాణలో చూసుకుంటే మనకు ఓవరాల్గా ఇక్కడ ఒక 60 సెంటర్లు ఇచ్చి ఉండొచ్చు అనమాట. ఆదిలాబాదు, ఆర్మూరు అండ్ ఇంకా మీరు చూసుకోండి బల్లేపల్లి, చాలా రకాలైనటువంటి సెంటర్లు అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సిద్దిపేట అని, తాండూరు అని, వనపర్తి అని, వరంగల్ అని, ఇంకా మనకు యానంపల్లి, ఎర్రగుంట, ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఓన్ స్టేట్లోనే మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ. మీరైతే 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. డెఫినెట్గా మీరు అప్లై చేసుకొని దీనికైతే ప్రిపేర్ అయితే అవ్వండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకు 400 రూపాయలు మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 800 రూపాయలు మీకు పేమెంట్ అయితే ఉందన్నమాట.
ఈ పేమెంట్ అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టడం జరిగింది. బట్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు మాత్రమే పేమెంట్ అయితే చేసుకొని దీనికైతే ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్ విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్‌కి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్‌కి నవంబర్ 11, 2025 తేదీ నుంచి అంటే మనకు ఈ రోజు నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 1, 2025 నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ సెలెక్టెడ్ వాళ్ళకు ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ప్రతిదీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ మనకు నవంబర్ 1, 2025కి మినిమం ఏజ్ లిమిట్ 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు వచ్చేసి 38 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ అయితే చేసుకోవాలి. అవరు ఈక్వలెంట్ కూడా ఇచ్చాడు. అంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయినా కానీ లేదంటే కనుక బీటెక్ కంప్లీట్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు కంపల్సరీగా తెలుగు మీకు స్పీకింగ్ మాట్లాడడం కూడా వచ్చి ఉండాలి. తెలుగు మాట్లాడము, చదవడము, రాయడం అదైతే చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ట్రైనింగ్ అయితే బ్రదర్ మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్ అది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ మనకు అప్రెంటిస్‌షిప్ అండర్లో మనకు భర్తీ చేస్తున్నారు. అప్రెంటిస్‌షిప్ యాక్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్‌షిప్ పోస్టులు. అప్రెంటిస్‌షిప్ అంటే ఏం లేదు బ్రదర్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ మనకు అప్రెంటిస్‌షిప్ అయితే చేయాలి కొన్నిటికి. బట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 12 మంత్స్ అంటే మనకు ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ వరకు మనం ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 12 మంత్స్ తర్వాత మనకు అప్రెంటిస్‌షిప్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అదేవిధంగా మనకు పర్ మంత్ మనకు కొంత స్టైఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 12 మంత్స్ తర్వాత ట్రైనింగ్ అయిపోతుంది కదా. తర్వాత మనకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తాయి కదా. పర్మనెంట్ ఉద్యోగాలతోటి ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటారో వాళ్ళకు కొంచెం ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్‌లోనే ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకుంటారో వాళ్ళకు అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. అయితే కూడా దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయిన వాళ్ళకు పర్ మంత్ స్టైఫండ్ వచ్చేసి మనకు 15,000 అయితే మీకు స్టైఫండ్ అయితే ఇస్తామని వాళ్ళే మెన్షన్ చేస్తా ఉన్నారు పర్ మంత్ అనేది. మీరు 1 ఇయర్ వరకు మీకు పర్ మంత్ అంటే ప్రతి నెల మీకు 15,000 అయితే ఇస్తారు. ఈ 15,000 అనేది చాలా తక్కువ అమౌంట్ అనుకోండి. బట్ ఏంటంటే మనకు అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత వచ్చే ఆ సర్టిఫికేట్ ఏది ఉందో మీరు బ్యాంకింగ్ సెక్టార్‌లో మీరు జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకు అది మంచి ఆపర్చునిటీ అనమాట. కాబట్టి కంపల్సరీ మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ అప్రెంటిస్‌షిప్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే ముందుగా వచ్చేసి మీరు NATS వాళ్ళది పోర్టల్ అంటే ఒక వెబ్సైట్ అయితే ఉంది. nats.education.gov.in అనే వెబ్సైట్‌లో మీరు ముందుగా స్టూడెంట్ అండ్ రిజిస్టర్ లాగిన్ మీద క్లిక్ చేసుకొని మీరు ముందుగా రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ తర్వాత అక్కడ మీరు apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్‌లో మీరు అక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చునమాట బ్యాంక్ ఆఫ్ బరోడాకి. లాగిన్ అయిన తర్వాత మీకు చూపిస్తుంది. అండ్ ఒకవేళ మీకు అప్లికేషన్ చేసుకొని రాకపోతే కింద కామెంట్ చేయండి. వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేదు అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్స్ ఉంటాయి కదా ఏవైనా అక్కడ వెళ్ళి కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసి ఇంత బ్రదర్ మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్‌షిప్ పోస్ట్ అనేది మనకు 2,700 పైగా మనకు భర్తీ చేస్తున్నాం కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది చేయడం వల్ల మీకున్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది చేయడం వల్ల ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు మనకు అప్కమింగ్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా రెగ్యులర్ నోటిఫికేషన్‌లో పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి వాటిలోనే మీకు ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీరు 1 ఇయర్ వరకు మీకు వాటికి సంబంధించినటువంటి వాటిలో మీకు 1 ఇయర్ వరకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మీకే ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్‌లోన జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీ 80% మిస్ అయితే చేసుకోవద్దంటే మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. థాంక్ యూ.